మరి రేవంత్ అంతగానం టీడీపీకి సహకరిస్తుంటే, చంద్రబాబు నాయుడు సహకరిస్తుంటే, ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారు కదా! వాళ్ళు ఎందుకు గమ్మునుంటారు? వాళ్ళు కూడా మాట్లాడతారు కదా! ఏదో ఒకటి. ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఏమైందంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోవడానికి రాక 10 ఏళ్ళకు అధికారం వచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు. ఎంజాయ్‌కి కావాల్సిన ఇన్పుట్స్ ఈయన ఇస్తుండు ఇప్పుడు. హ్మ్. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఉన్నది బాధ ఉన్నది ఇదంతా ఉన్నా అప్పుడప్పుడు హైకమాండ్కి కూడా చెప్తున్నారు. హైకమాండ్ రాహుల్ గాంధీ కూడా చేతులు ఎత్తేసిండు. ఎందుకు? మొత్తం ఆర్థికపరమైన పార్టీ నడపడానికి ఈ నుంచి ఆధారపడి ఉన్నటువంటి ఎక్కువ భాగం ఇక్కడ నుంచి ఆధారపడి ఉన్నాడు పార్టీ. హ్మ్. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏ రకంగా పరిస్థితి అయిందో చూడండి. కానీ నాకు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడో ఇంగ్లీష్ పేపర్‌లో చూసిన. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కూడా టచ్‌లో ఉన్నాడు. అక్కడి నుంచే నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. నే నేను కూడా చూసిన అట్లా అది సాధ్యం. ఎందుకంటే మోడీని చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వణుకుతుండు. ఇక మోడీతో జన్మల పెట్టుకోవద్దురా నాయన, మోడీ ఎట్లా చెప్తే అట్నే ఉండాలి. ఎందుకు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చంద్రబాబు మీద డిపెండ్ అయింది కదా? ఉంది, మోడీ గవర్నమెంట్ చంద్రబాబు మీదనే డిపెండ్ అయింది. కానీ ఆయనకున్న లక్షణం లొకేషన్ సీఎం చేయాలి. ప్లస్ ఒకసారి పోయి దెబ్బతిని వచ్చిండు. ఒకవైపు తనకు కావలసిన బ్లాక్మెయిల్ చేస్తూ సాధించుకుంటూనే తనకు కావలసిన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయంగా మాత్రం ఇప్పుడు మోడీది నడుస్తున్న జవటి మోడీతోటి దూరం కావద్దు అనే ఏదో ఒకటి ఉంటుంది. దూరం కాదు. ప్లస్ బీహార్ నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ బాగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు పోయినా అటు ఇటు పోయినా నితీష్ కుమార్కు మోడీ బీజేపీ దిక్కైనటువంటి సిచ్యువేషన్.